కనిపించే ఊరి పేరు సింగరాయకొండ. ఇది చాలా ప్రశాంతమైన ఊరు. కాని సింగరాయకొండ ఊరిని ఆనుకుని ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లటానికి ఎవ్వరూ సాహసించరు. ఎందుకంటే ఆ అడవి మధ్యలో అరసకోన అనే ప్రదేశం ఎప్పుడూ భయంకరంగా పక్షుల అరుపులతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ అరసకోన మధ్యలో దట్టమైన మర్రి చెట్లు చాటున ఒక భయంకరమైన మాయా సొరంగం ఉంటుంది. ఆ సొరంగంలోకి పొరపాటున ఎవరైనా అడుగుపెట్టి 100 అడుగులు వేస్తే వాళ్లు శిలగా మారిపోతారు. ఎందుకంటే ఆ సొరంగంలో ఎప్పటినుంచో ఒక మంత్రగత్తె నివసిస్తూ ఉంది. దాని పేరు ఓయాసి. పగటిపూట నల్ల పిల్లిలాగా, రాత్రి భయంకరమైన గుడ్లగూబలాగా మారు రూపంలో తిరుగుతూ తనకి కావలసిన ఎర కోసం వెతుకుతూ ఉంటుంది. ఓయాసి ఒంటరిగా ఉన్న కన్నెపిల్లల్ని ఎంచుకుని నల్ల పిల్లిలాగా వెళ్లి తన కాలి గోరుతో ఆ ఆడపిల్లని రక్కుతుంది. అబ్బా, మాయిదారి పిల్లి కాలిపైన రక్తం వచ్చినట్టు రక్కింది. ఓయాసి రాత్రుళ్ళు గుడ్లగూబలాగా అరిచే అరుపు అది చేస్తున్న మాయారాగం వల్ల తాను పగటిపూట ఏ ఆడపిల్లనైతే పిల్లి రూపంలో రక్కిందో వాళ్లు పౌర్ణమి అర్ధరాత్రి మైకం కమ్మి దాని వశమవుతారు. వాళ్లకి తెలియకుండానే నడుచుకుంటూ అడవి దాటి సొరంగంలోకి వెళ్లిపోతారు. మాయ చేసి వాళ్లంతట వాళ్లే రాత్రిపూట ఒంటరిగా ఇల్లు వదిలి పొలిమేర దాటి వచ్చేలాగా చేస్తుంది.